అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హనుమంతుని లంకానగర ప్రవేశము. అసంఖ్యాకులైన రక్షక భటులు నగరమును రక్షించుచుండుట చూసి మారుతి తన మనసులో ఇట్లు ఆలోచించుచుండెను. నేను మిక్కిలి సూక్ష్మరూపం ధరించి రాత్రియందు నగరం ప్రవేశం చేయవలెను. మసక సమానమైన సూక్ష్మరూపం దాల్చి మానవాతారం దాల్చిన విష్ణువును స్మరిస్తూ హనుమంతుడు లంకలో ప్రవేశించెను. లంకాద్వారం పైనున్న లంకిని అను రాక్షసి నా అనుమతి లేకుండా లోపల ప్రవేశించిన నీవు ఎవరు అని ప్రశ్నించెను. మూర్ఖుడా, నా సంగతి నీ వెరుగవా? ప్రపంచంలోని చోరులందరూ నాకు ఆహారం కావలసిందే అనెను. మహాబలశాలి అయిన ఆంజనేయుడి దానిపై ఒక్క ముష్టిఘాతం వేయగా అది రక్తం రెక్కచూ నేలపై పడెను. మరలా ఆ రాక్షసి తనను తాను సంభాళించుకొని లేచి నిలబడి వినయంతో చేతులు జోడించి పలికెను. బ్రహ్మదేవుడు రావణుడికి వరవలనిచ్చి వెళ్ళినప్పుడు సంకేతంగా నాకొక మాట చెప్పి ఉండెను. ఒక వానరం నిన్ను ముష్టి ప్రహారములచే బాధించినప్పుడు రాక్షసి సంహార కాలం సమీపించిందని ఎరుగము. నాయన, శ్రీరాముని దూతను కన్నులారా గాంచుట నా మహద్భాగ్యంగా తలచుచున్నాను. నాయన, స్వర్గమోక్షము వల్ల లభించే సుఖములన్నింటినీ త్రాసులో ఒక పక్కన ఉంచినను అవన్నీయును ఒక క్షణమాత్రం లభించిన సాధు జన సాంగత్య సుఖంతో సమానం కావు. నీవు కోసలాధిపతి అయిన శ్రీరామచంద్రుని నీ మనసులో స్మరిస్తూ లంకలో ప్రవేశించి నీ కార్యములన్నింటినీ నెరవేర్చుకొనుము. కాకభుసుండి పలుకుచున్నాడు. వైనతేయ, శ్రీరామచంద్రుడి కృపకు పాత్రుడైన వ్యక్తికి ఈ విషం కూడా అమృతమగను. శత్రువులు మిత్రులయ్యేదరు. సముద్రం గోష్పాదమంత మగను. అగ్ని శీతల మగను. అతనికి మేరుపర్వతం కూడా సైకత రేణుతుల్య మగను. హనుమంతుడు అతి సూక్ష్మ రూపం దాల్చి శ్రీరాముని స్మరిస్తూ నగరమును ప్రవేశించను. అతడు ప్రతి భవనమందు వెతికెను. అక్కడక్కడ అసంఖ్యాకులైన యోధులుండిరి. పిదప అతి విచిత్రమై వర్ణనాతీతమైన రావణుని భవనమును అడిగిడను. గాఢ నిద్రలో ఉన్న రావణుని అచట చూచెను, కానీ సీతాదేవి జాడ కనబడలేదు. పిదప శ్రీహరి మందిరమున గల ఒక మహాభవనమును గాంచెను. పావని విభీషణుని కలియుట, సీతామాతను దర్శించుట. ఆ భవనంపై శ్రీరాముని ధనుర్బాణములు చెక్కబడి ఉన్నవి. వాటి శోభలు వర్ణింపనలవి కానివి. అచట నూతనములైన తులసి మొక్కలను చూసి కపివరుడు మిక్కిలి సంతసించెను. ఆ మారుతి తన మనమున ఇట్లా ఆలోచించసాగెను. ఈ లంక రాక్షసుల మోకలకు నివాస స్థానం. ఇచ్చట సజ్జనులుండుట ఎట్లు? ఈ విధంగా అతడు ఆలోచిస్తూ ఉండగా విభీషణుడు నిద్ర నుండి మేల్కొని రామనామస్మరణ చేసెను. అందువల్ల అతని సజ్జనునిగా గుర్తించి హనుమంతుడు మనసును సంతసించెను. ఇతనితో అవశ్యంగా పరిచయం చేసుకునవలసిందే. ఏలాన సాధుజన సాంగత్యం వలన కార్యహాని ఎన్నడూ జరగదు అని తలచెను. బ్రాహ్మణ రూపం ధరించి హనుమంతుడు అతన్ని పిలిచెను. ఆ పిలుపు విని విభీషణుడు లేచి వచ్చి ప్రణమిల్లి కుశలమడికి పలికెను. బ్రాహ్మణోత్తమ, మీ వృత్తాంతం తెలుపుడు. మీరు హరిభక్తులలో ఒకరా, లేక దీనదయాళువులైన శ్రీరామచంద్రులా నన్ను భాగ్యశాలిగా చేయుటకు విచ్చేసినారా? మిమ్ము చూడటం వలన నా హృదయంలో ప్రేమ ఉప్పొంగుచున్నది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముని కథను పూర్తిగా తెలిపి తన పేరు వెల్లడించెను. శ్రీరాముని గుణములను స్మరిస్తూ ఉభయుల మనసులో ఆనందమున తేలియాడెను. ఇరువురి తనవలు ఒక్కసారిగా పులకితములయ్యను. విభీషణుడు పలికెను. ఓ పవన కుమార, ఇచ్చట నా ఉనికిని గురించి వినుము. నేను దంతముల మధ్య నాలుక వలె నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాయన, సూర్యవంశ ప్రభువైన శ్రీరామచంద్రుడు దిక్కులేని స్థితిలో ఉన్న నాపై అనుగ్రహం చూపున. నా శరీరం తామసికమైనది. భగవత్ప్రాప్తి సాధనలను నేను ఎరుగను. శ్రీరామచంద్రుని చరణ కమలంపై ప్రీతియు నా మనసును లేదు. కానీ ఆంజనేయ, ఆ ప్రభు కృప మాత్రం నా ఎడగలదని నాకు గట్టి నమ్మకం ఏర్పడినది. ఏలాన శ్రీహరి కరుణ లేనిదే సాధు సమాగమం జరగదు. శ్రీ రఘునాథుని దయ ఉన్నది కావుననే మీరు స్వయంగా వచ్చి నాకు మీ దర్శనం కలిగించితిరి. హనుమంతుడు వచించెను. విభీషణ, తన సేవకులపై నిరంతరము ప్రేమను ప్రసరింపచేయుటయే ప్రభువు యొక్క స్వభావం. మీరే వచింపుడు. నేను ఉన్నత కులజుడనా, చంచల స్వభావం గల వానరుడను, దీనుడను, హీనుడను. ప్రాతకాలమున మా పేర్లు ఉచ్చరించిన వారికి ఆ దినమంతయు అన్నం దొరకదు. ఈ విధంగా పలుకుట భక్తి అందరి దైన్యభావం. ఆంజనేయుని భక్తికి పరాకాష్ట. కానీ మిత్రమా, అధముడనైన నాపై కూడా శ్రీరామచంద్రుడు తన కృపను ప్రసరింపచేసెను. భగవంతుని గుణగణములను స్మరించగానే హనుమంతుని నయనములు ప్రేమాశ్రపూరితములయ్యను. ఇవన్నీ తెలిసియు అట్టి స్వామిని మరచి విషయవాసనల యందు భ్రమించేవారు దుఃఖితులు గాక ఉందిరా. ఈ విధంగా శ్రీరాముని మహత్యం వర్ణిస్తూ ఆంజనేయుడు అనిర్వచనీయ పరమశాంతిని పొందెను. పిమ్మట విభీషణుడు జానకీదేవి అక్కడ ఏ విధంగా ఉన్నది విపులంగా తెలిపెను. అప్పుడు హనుమంతుడు విభీషణునితో, సోదరా, నేను జానకీమాతను దర్శించవలెను అని అనెను.
విభీషణుడు అతనికి ఉపాయములన్నీ తెలిపెను. హనుమంతుడు ఆయన కడ సెలవు గైకొని అటు నుండి బయలుదేరను. పిదప సూక్ష్మరూపం ధరించి సీతాదేవి ఉన్న అశోకవనమునకు పోయెను. ఆమెను చూడగానే మారుతి తన మనస్సులోనే ఆమెకు ప్రణామములు ఆచరించెను. రాత్రి అంతయో ఆమె ఒకే విధంగా కూర్చొని ఉన్నట్టు గమనించెను. ఆమె శరీరం కృశించి ఉండను. తలపైని కేశములు జడలు కట్టి ఒకే కొప్పుగా ఉండను. ఆమె నిరంతరం శ్రీ రఘునాథుని నామగుణములనే స్మరించుచుండెను. ఆమె తన దృష్టిని నిజపాదములపై నుంచి మనసును మాత్రం శ్రీరాముని చరణ కమలములపై నిలిపెను. కిన్నురాలైన జానకీదేవిని చూసి పావనయో మిక్కిలి విచారపడెను. రావణుని బెదిరింపు, సీత హెచ్చరిక. హనుమంతుడు చెట్ల ఆకుల మధ్య దాక్కుని కూర్చుండి ఈమె యొక్క దుఃఖంను తొలగించుటకు నేనేమి చేయవలెను అని ఆలోచించసాగెను. అదే సమయాన వివిధ అలంకార భూషితులైన స్త్రీలతో పాటు రావణుడు అక్కడికి వచ్చెను. దుష్ట రావణుడు సీతాదేవికి అనేక విధముల నచ్చచెప్పు ప్రయత్నించెను. సామధాన భయ భేదోపాయములతో ఆమెను తన వైపు తిప్పుకొని చూచెను. ఇంకనూ అతడు ఇట్లు అనెను, ఓ సుముఖి, బుద్ధిమతి, వినుము. మండోదరి మున్నగు రాణులందరినీ నీకు దాసీలుగా చేసేదను. ఇదియే నా ప్రతిజ్ఞ. ఒక్కసారి నా వైపు చూడము. జానకీదేవి తన ప్రాణేశ్వరుడైన శ్రీరాముని స్మరించి ఒక్క గడ్డిపోచను ముందుంచుకుని ఇట్లు పలికెను, ఓ దశాననా వినుము. మినుగురు పురుగు ప్రకాశంతో కమలం వికసించిన నీవు మినుగురు పురుగుతో సమానమని తెలుసుకొనుము. దుష్టుడా, శ్రీ రఘువీరుని బాణముల శక్తి నీ వెరుగవా? శఠుడా, ఒంటరిగా ఉన్న నన్ను అపహరించి తీసుకుని వచ్చితివి. నీచుడా, నీకు సిగ్గులేదా? తన మినుగురు పురుగులతోనూ శ్రీరామచంద్రుని సూర్యునితోడను పోల్చుచు సీతాదేవి పలికిన కఠోర వచనాలు విని రావణుడు సిగ్గుపడుచు తన కరవాలంను గైకొని కోపంతో పలికెను, ఓ సీత, నీవు నన్ను అవమానించితివి. ఈ కఠోర ఖడ్గంచే నీ శిరస్సు ఖండించదను. ఓ సుముఖి, ఇప్పటికైనాను నా మాటను అంగీకరించము. లేనిచో ప్రాణములపై ఆశ వదులుకొనము. సీతాదేవి నుడివెను, ఓ దశకంఠ, నీలకమలముల హారం వలె సుందరముల ఏనుగు తొండం వలె బలిష్టములను విశాలమునైన నా స్వామి బాహువులు నా కంఠమును అలంకరించును. లేనిచో నీ కరవాలమైనను నా కంఠంను ఖండించును. వినుము, ఇదియే నా నిజమైన ప్రతిజ్ఞ. ఓ చంద్రహాసమా, ఖడ్గమా, శ్రీరామ వియోగాగ్ని వలన కలిగిన నా సంతాపమును చల్లార్చుము. ఖడ్గమా, నీ ధార తీక్ష్ణమైనది, శీతలమైనది, తిరుగులేనిది. నా దుర్భర దుఃఖమును హరింపుము. సీతాదేవి పలుకులు విని రావణుడు ఆమెను చంపుటకు ఉద్యుక్తుడయ్యను. అప్పుడు మయుని పుత్రికైన మండోదరి అతన్ని వారిస్తూ నీతివాక్యములతో సమాధానపరచెను. రావణుడు రాక్షస స్త్రీలను పిలిచి, మీరందరూ సీతను అనేక విధముల భయపెట్టుడు అని ఆజ్ఞాపించెను. 1 మాసంలోగా నా మాటలు అంగీకరింపనిచో ఈమెను నా ఖడ్గమునకు బలి ఇచ్చెదను. ఈ విధంగా పలికి రావణుడు తన భవనానికి వెళ్ళెను. అచ్చట భయంకర ఆకారాలైన రాక్షస స్త్రీలు సీతాదేవిని అనేక విధముల భయపెట్టసాగిరి. ఓం శాంతి శాంతి శాంతి.